Hi everyone, welcome to Impact Academy. So today let us start with history. Okay. సో త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుంది. సో ఇన్ జనరల్ సివిల్స్ ఎలాగో మనకి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఈ వచ్చే గ్రూప్ 1కి ఇప్పటి నుండి కూడా ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేస్తేనే అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అన్ని కూడా బేసిక్స్ ఒక సిరీస్ లా చేసి కవర్ చేసి పెట్టుకుంటే ఎగ్జామ్ ముందు అది మనం రిపీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ హిస్టరీ కానీ పాలిటీ కానీ సిరీస్ ఇవన్నీ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉంటుందండి. ఓకే. సో అంటే ఏదో థియరీ చెప్పడం, స్టోరీలా చెప్పడం అవన్నీ కూడా అఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ కూడా దిస్ ఈజ్ మేజర్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామ్. ఓకే. సో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో ఎగ్జామ్ వాటికి కొంచెం డెప్త్కి వెళ్ళి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఎస్పెషల్లీ బిఫోర్ ఎగ్జామ్ ఇది ఒక రివిజన్ సెషన్ లాగా మనకి బాగా పనికొస్తుంది. ఓకే. సో అండ్ ఇప్పుడు చెప్పినట్టే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్ లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. సో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ లో డెప్త్ అనేది బాగా పెంచుకుంటే అంటే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం అండి, డేట్స్ గుర్తుపెట్టుకోవడం, వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఒక్కొక్క దాని ఫీచర్స్ కానీ లేదా పొలిటికల్ హిస్టరీ అంతగా అడగకపోవచ్చు ఈ మధ్యన, సమ్ స్పెషల్ ఫీచర్స్. ఓకే. సమ్ అనాలిసిస్ కూడా ఈ మధ్యన ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే. ఈ మధ్యన డేట్సే కాకుండా డేట్స్ అని లేదంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కాకుండా వాట్ ఈస్ యువర్ జనరల్ అబ్జర్వేషన్ అన్నట్టు కూడా మనకి అడగడం జరుగుతుంది. సో లెట్ us ట్రై టు కవర్ ఇట్ ఫ్రమ్ అ హోలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఎంత కాదన్నా హిస్టరీ, పాలిటీలో ఏంటంటే ఆర్టికల్స్ కానీ కొన్ని డేట్స్ కానీ కొన్ని ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోక తప్పదు. ఇప్పటికీ కూడా ఒకళ్ళు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చినా ఆ ఇండివిజువల్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పడానికి కూడా మనకి స్టాటిక్ లో డెప్త్ అనేది బాగా అవసరం. ఓకే. సో హిస్టరీ, పాలిటీ ఓకే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ ఇచ్చి ప్రిలిమినరీ ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో మామూలుగా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చూసుకుంటే దానికి ముందు ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ వస్తుంది. ఓకే. పెలియోలిథిక్ మామూలుగా మనం టైం లైన్ చూసుకుంటే సో ఏన్షియంట్ హిస్టరీ టైం లైన్ చూసుకుంటే మనకి ఫస్ట్ పెలియోలిథిక్ ఓకే 5 lakh BC టు 10,000 BC. సో 10,000 9,000 నుండి 4,000 వరకు మీసోలిథిక్. ఓకే. తర్వాత అరౌండ్ 5,000 నుండి 1,800 వరకు నియోలిథిక్ ఏజ్ కింద చెప్పుకోవచ్చు. ఆ నియోలిథిక్ ఏజ్ లోనే మనకి అరౌండ్ 2,300 నుండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా వస్తుంది. సో నియోలిథిక్ లోనే మనకి ఏంటంటే సెటిల్ అవడం, అగ్రికల్చర్ చేయడం ఇవన్నీ కూడా మనకు అందులో స్టార్ట్ అవుతాయి. సో పేలియోలిథిక్ ఇస్ హంటింగ్, ఓన్లీ హంటింగ్, గ్యాదరింగ్ అవన్నీ కూడా అవి వీ కెన్ ఆ చాప్టర్ డెప్త్ లో చూసినప్పుడు చూద్దాం. సో జనరల్ గా పేలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ ఏజ్ 1,800 to 1,000 BC. ఓకే. సో ఈ చాల్కోలిథిక్ ఏజ్ తర్వాత ఐరన్ ఏజ్ అండి. ఐరన్ ఏజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1,000 BC ఆన్వర్డ్స్. జనరల్ గా అరౌండ్ 500-600 BC నుండి కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్ అనేది ఆ ఏజ్ లో ఐరన్ టూల్స్ అనేది వాడడం అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దీస్ బిగ్ ఎంపైర్స్. ఓకే. మహాజానపదాసు, నెక్స్ట్ మగధ ఎంపైర్ ఇవన్నీ ఫార్మ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాజ్ ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్ అండి. ఓకే. సో ఐరన్ ఎప్పుడైతే ఇన్వెంట్ చేసి దాన్ని మనం టూల్స్ కింద చేసి వాడడం మొదలాము, సుపీరియర్ వెపన్స్ కానీ లేదా అగ్రికల్చర్ బాగా ఇంప్రూవ్ చేయడానికి అది పనికొస్తుంది అనమాట. సో ఐరన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసుకుంటే 2,900 to 1,700. సో ఒక దగ్గర ఈ వేరియేషన్ అనేది ఉంటుంది, కొన్ని చోట్ల 1,300 ఉంటుంది. ఓకే. బట్ ఇన్ జనరల్ గా ఇది ఈ ఏన్షియంట్ హిస్టరీ టైం లైన్ అనమాట. ఓకే. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ పీరియడ్. ఓకే. వేదిక్ తర్వాత ప్రీ మౌర్య, మౌర్య, పోస్ట్ మౌర్య, తర్వాత గుప్తా. ఓకే. గుప్తా తర్వాత హర్ష ఎంపైర్. హర్ష ఎంపైర్ తర్వాత నార్త్ ఇండియాలో మీకు ఒక గ్యాప్ లాగా వస్తుంది. తర్వాత మళ్ళీ ఢిల్లీ సుల్తానేట్ అవన్నీ కూడా మనకి ఢిల్లీ సుల్తానేట్ తర్వాత ముఘల్స్ అవన్నీ కూడా మనం చూద్దాం, బ్రిటిష్ అవన్నీ కూడా ఒక ఆర్డర్ లో గుర్తుపెట్టుకుంటే బెటర్. సో దిస్ ఇస్ జస్ట్ ఏన్షియంట్ హిస్టరీ టైం ఒక అవగాహన కోసం. అంటే దేని తర్వాత ఏది వచ్చింది అనేది మనకి ఐడియా ఉంటే చాలా ఇంపార్టెంట్. సో హరప్పన్ సివిలైజేషన్ మనం చూసుకున్నప్పుడు ప్రీ హరప్పన్ ఫేజ్ అంటే మనం చూసాం 7,000 to 3,300 ఎక్సెట్రా. ఎర్లీ హరప్పన్ ఫేజ్ 3,000 to 2,600 అనుకుంటే మెచ్యూర్డ్ హరప్పన్ ఫేజ్ 2,600 to 1,900 అండ్ లేట్ హరప్పన్ ఫేజ్ 1,900 to 1,300. సో ఈ డేట్స్ కొంచెం అక్కడ ఇక్కడ మారుతూ ఉంటాయి ఎందుకంటే ఇట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి. ఎనీవే మీరు అరౌండ్ 3,000 to 1,300
ఓకే ఈజ్ రఫ్లీ హరప్పన్ పీరియడ్ అని మీరు చెప్పవచ్చు. సో ప్రీ హరప్పన్ అంతా కూడా మనం ఈ నియోలిథిక్ ఆ ఫేజెస్ అన్ని ఉంటాయి. ఎర్లీ హరప్పన్ ఫేజ్ లో ఎమర్జెన్స్ ఆఫ్ సెవరల్ అర్బన్ ఫీచర్స్ లైక్ టౌన్ ప్లానింగ్. సో టౌన్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జనరల్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. మనం మేజర్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే టౌన్ ప్లానింగ్. ఓకే తర్వాత డిఫరెంట్ మెటల్ టెక్నాలజీస్, ఆ బ్రాంజ్ కల్చర్స్, అవి తర్వాత ట్రేడ్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే సో ఈ ఈ ఎర్లీ హరప్పన్ ఫేజ్ మనం చూసుకుంటే సో ఎర్లీ హరప్పన్ ఫేజ్ అరౌండ్ 3300 అన్నాడు ఇక్కడ, అక్కడ 3000 అన్నాడు. ఎనివే 3300 టు 2600 ఫేజ్ చూసుకుంటే మనకి ఈ కోట్ దిజి, ఓకే కోట్ దిజి తర్వాత మెహర్గఢ్, ఓకే ఇవన్నీ కూడా మనం చూసాం. సో మేజర్ గా మీకు ఈ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ ఎస్పెషల్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇదంతా కూడా ఎర్లీ ఫేజ్ కింద వస్తుంది. సో 2600 నుండి 1900 మనం చూసుకుంటే మెచ్యూర్ ఫేజ్. ఓకే మెచ్యూర్ ఫేజ్ లో మనకి ఇల్లోదలు, ఓకే ధోలవీర ఇవన్నీ కూడా వస్తాయి మనకి. సో మెచ్యూర్ ఫేజ్ లో మనకి అర్బన్ ఎకనమీ అండ్ సొసైటీ బాగా డెవలప్ అయింది. ఇంపార్టెంట్ సైట్స్ మొహెంజోదారో, హరప్ప, ఓకే లోథల్, కాళీబంగన్, ధోలవీర, గనేరివాలా అండ్ రాఖీగఢి. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి క్వశ్చన్స్ వీటి మీద ఎక్కువ వస్తాయి. మొహెంజోదారోలో మనకి ఈ బీడెడ్ ప్రీస్ట్ కానీ, గ్రేట్ బాత్ కానీ ఇవి, మళ్ళీ లోదల్లో డ్రై డాక్ యార్డ్, ఓకే సో కాళీబంగన్ లో మనకి ఏం దొరికాయి, హార్స్ బోన్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ లో ఎక్కువగా ఇవే అడుగుతారు అనమాట. సో యూ నీడ్ టు రిమెంబర్. సో అండ్ ఎర్లీ హరప్పన్ మామూలుగా చూసుకుంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అర్బన్ సొసైటీ అండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అర్బన్ ఎకనమీ అండ్ సొసైటీ. బట్ తర్వాత వచ్చే వేదిక్ ఏజ్ అవన్నీ కూడా మళ్ళీ మనకి రూరల్, ఓకే రూరల్ ఆర్ మోర్ స్పెసిఫికల్లీ ట్రైబల్ ప్రిన్సిపాలిటీస్ కింద మనం చూస్తాం. అవి మళ్ళీ పెరిగి పెరిగి జానపదాసు, మహాజానపదాసు, తర్వాత లార్జ్ ఎంపైర్స్ అయ్యాయి. కానీ ఇండస్ వ్యాలీ ఫస్ట్ అర్బన్ లైఫ్ స్టైల్ నుండి ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది డీకే అయిందో అప్పుడు మళ్ళీ విలేజ్ లైఫ్ స్టైల్ కి మనం వెళ్ళడం అనేది జరిగింది. ఓకే later Harappa gradual collapse of urban character, and towards the end of this phase IVC disappeared. So gradual decline and ఒక ఇదిలో అయిపోలేదు, గ్రాడ్యువల్ డిక్లైన్. సెవరల్ థీరీస్ కూడా ఉంటాయి, ఫ్లడ్స్ అని, ఆరియన్ ఇన్వేజన్ అని, ఇలా బోల్డ్ అని థీరీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడాలి. ఓకే ఎవరు ఏ థీరీ చెప్పారు అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సో మామూలుగా జాగ్రఫికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసుకుంటే, ఓకే సో మేజర్ ఫీచర్స్ ఏంటంటే అర్బన్ సివిలైజేషన్, రైజ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సిటీస్, ఓకే దే వర్ లొకేటెడ్ అరౌండ్ ఎ పర్టికులర్ వాటర్ బాడీస్ సచ్ as rivers or lakes and had linkages with oceans also. సో ఈ కేసులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే రివర్ ఇండస్, అండ్ మనకి ఆల్మోస్ట్ ట్రేడ్ విత్ మెసోపొటేమియన్ సివిలైజేషన్, ఓకే యాజ్ ఫార్ యాజ్ ద రోమన్ సివిలైజేషన్ అంతా కూడా మనకి ట్రేడ్ అని ఉండేది. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. సో అప్పటికి ఇంకా ఐరన్ ఇన్వెన్షన్ అనేది జరగలేదు కాబట్టి బ్రాంజ్ కి చెప్పుకోవచ్చు. మెచ్యూర్ ఫేజ్ మనం చూసాం కదా 2500 to 1900 అప్రాక్సిమేట్లీ. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ ఇంపార్టెంట్ ఈ దిల్మన్, ఓకే ఇది మెసోపొటేమియన్ సివిలైజేషన్, ఓకే ఇవన్నీ కూడా మనకి మెలుహా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ మెన్షన్డ్ as మెలుహా ఇన్ ద సుమీరియన్ రికార్డ్స్. సో సుమీరియన్ రికార్డ్స్ ఈ ఇక్కడ వీల్ ట్రేడ్ ఎక్కడైతే జరిగేదో అక్కడ మనకి హరప్పన్ సివిలైజేషన్ అండ్ వెస్ట్ ఏషియా ట్రేడ్ లో దే యూస్ టు మెన్షన్ దిస్ యాజ్ మెలుహా. ఓకే సో సిన్స్ ఐవిసి ప్రిసీడెడ్ ఐరన్ ఏజ్, okay the Harappans were unaware of use of iron but used copper, bronze, silver and gold. Okay సో క్వశ్చన్ అది అడిగే అవకాశం ఉందండి. దే యూస్డ్ ఐరన్, ఓకే ఐరన్ మెటల్స్, ఐరన్ వెపన్స్ యూజ్ చేయడం వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అంతగా డెవలప్ అయింది అంటే దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఓకే ఐరన్ యూజ్ వల్ల బాగా డెవలప్ అయింది మగధ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు. ఓకే మహాజానపదాస్ లో మిగతా మగధ వాజ్ వన్ ఆఫ్ ద మహాజానపద. వాళ్ళు ఇన్ ఫైటింగ్ చేసుకుని ఆఖరికి మగధ ఎంపైర్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోనార్కియల్ సిస్టమ్ బికాస్ ఆఫ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. సో అది మెయిన్స్ లో కూడా మనం ఫ్రీక్వెంట్ గా అడుగుతారు ఆ క్వశ్చన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధ.
సో అప్పుడు మనం ఏంటంటే ఆ ట్రేడ్ రూట్ లో ఉండడం వల్ల లేదా ఆ జాగ్రఫికల్ లొకేషన్ లో ఉండడం వల్ల, తర్వాత రిలీజియస్ ఆర్థడాక్సీ అంతగా లేకపోవడం అప్పటికి, తర్వాత అంబిషియస్ రూలర్స్, ఇలాంటి రీజన్స్ తో పాటు ఇన్వెన్షన్ ఆఫ్ ఐరన్ కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, బట్ ఐబీసీలో ఐరన్ అనేది లేదు. సో అలాంగ్ విత్ ఏన్షియంట్ ఈజిప్ట్ అండ్ మెసోపొటేమియా, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద 3 early civilizations of the world. It is older than the Chalcolithic culture, which have been treated earlier, but far more developed than these cultures. Okay, so it is called Harappa because this civilization was discovered in 1921 at the modern site of Harappa. So వెస్ట్ ఏషియాలో మనకి ఏంటంటే మెలూహా అని పిలిచేవారు. మనం మామూలుగా ఇండస్ చుట్టూ ఉంది కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆల్సో కాల్డ్ ఎస్ హరప్పా బికాస్ హరప్పా వాస్ ద ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ 1921. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద ప్రావిన్స్ ఆఫ్ వెస్ట్ పంజాబ్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ లో ఉంది హరప్పా. సో విచ్ ఇస్ ద ఫస్ట్ సైట్ టు బి డిస్కవర్డ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని క్వశ్చన్ అడిగితే మనకు అది హరప్పా 1921. అండ్ సెవరల్ అదర్ ఆస్పెక్ట్స్ అనేది చూడాల్సి వస్తుందండి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ టేబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం థియరీ ఎంత చదివినప్పటికీ కూడా ఒకటి ఎంసీక్యూస్ ఎక్కువ ఆన్సర్ చేయాలి. మోర్ దెన్ దట్ ఈ పాయింట్స్ ఏవైతే క్రిస్ప్ గా ఉంటాయో ఇందులో దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో హరప్పా 1921 ఎక్స్కవేటెడ్ బై దయారామ్ సాని. ఓకే, సో మొహెంజోదారో 1922 నెక్స్ట్ ఇయర్ లో, అండ్ ఇట్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై ఆర్డి బెనర్జీ. ఓకే, సో హరప్పా దయారామ్ సాని, మొహెంజోదారో ఆర్డి బెనర్జీ. సో ఈ రెండు మినిమం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫండమెంటల్. దాని మీద మిగతా కూడా మనం గుర్తుపెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. చాన్హుదారో ఈజ్ ఫేమస్ ఫర్ బీడ్ మేకింగ్. ఓకే, బీడ్ మేకింగ్ కూడా ఉంటుంది. ఇది ఫేమస్ ఫర్ బీడ్ మేకర్ షాప్స్. ఈ క్వశ్చన్ రీసెంట్ గా గ్రూప్ 1 లో కూడా అడిగారు. ఓకే, లాస్ట్ 1 or 2 గ్రూప్ 1s లో ఇది కూడా అడిగింది. అండ్ ద సిటీ హ్యాస్ నో సిటాడెల్. సిటాడెల్ అంటే మొత్తం సిటీ అంతటికి కూడా ఒక రకమైన టెంపుల్. ఓకే, ప్రీస్ట్లీ క్లాస్ ఉండేది, తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అది జరిగేది సిటాడెల్ అనుకోవచ్చు, అంటే ఒక రకంగా టెంపుల్ కింద చెప్పుకోవచ్చు. సో మిగతా అన్నిటికీ కూడా మీకు హరప్పాలో చూసుకుంటే సిటీ ఫాలోడ్ గ్రిడ్ ప్లానింగ్, 6 granaries. Okay, only place having evidence of coffin burial, evidence of fractional burial and coffin, cemetery hitch of alien people, stone dancing Nataraja. Okay, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ హరప్పా. మొహెంజోదారోలో మీరు చూసుకుంటే గ్రేట్ బాత్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఓకే, సిటీ ఫాలోడ్ గ్రిడ్ ప్లానింగ్ అనేది కామన్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మీకు మొత్తంగా కనబడుతుంది. అంటే స్ట్రైట్ గా ఒక రోడ్ వెళ్తే దానికి అటు ఇటు ఇల్లులు ఉంటాయి. ఓకే, ఇంకో రోడ్ వస్తే క్రాస్ 90 degrees లో ఇంకో రోడ్ కట్ అవుతుంది అన్నమాట. సో లార్జ్ గ్రానరీ అండ్ గ్రేట్ బాత్ ఈ రెండు కూడా మొహెంజోదారో. ఓకే, తర్వాత హ్యూమన్ స్కెలిటన్స్ షోయింగ్ ఇన్వేషన్స్ అండ్ మ్యాసెటర్. సో ఇది డిక్లైన్ ఆఫ్ ఇన్వేజన్, వన్ ఆఫ్ ద రీజన్ లో ఆరియన్ ఇన్వేజన్ అనేది జరిగింది అనడానికి ఏంటంటే హ్యూమన్ స్కెలిటన్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడున్నాయి. ఓకే, అంటే అది ఒక వార్ జరిగింది అనడానికి ఒక ఎవిడెన్సెస్ ఆఫ్ హార్స్ కేమ్ ఫ్రమ్ ద సూపర్ఫిషియల్ లెవెల్. సో మామూలుగా ఇన్ జనరల్ గా హార్స్ అంటే మనకి సుట్కా జెండోర్ వస్తుందండి. ఓకే, సుట్కా జెండోర్ ఎక్కడైతే ఉందో సుర్కోటాడా. ఓకే, సుర్కోటాడాలో కూడా మనకి బోన్స్ ఆఫ్ హార్సెస్ అనేది మనకి మేజర్ గా ఇక్కడ మనం చెప్పుకుంటాం. సో ఎనీవే మొహెంజోదారో, ఆర్డి బెనర్జీ, హరప్పా, దయారామ్ సాని ఈ రెండు మినిమం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో హరప్పా, దయారామ్ సాని, మొహెంజోదారో, ఆర్డి బెనర్జీ. తర్వాత ఈ రివర్ కూడా హరప్పా ఈజ్ నౌ ఇన్ పాకిస్తాన్, లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ రివర్ రవి. ఓకే, హెచ్ఆర్ అని గుర్తుపెట్టుకోండి. హరప్పా రవి. మొహెంజోదారో ఈజ్ ఇండస్, డైరెక్ట్ ఇండస్ మీదే ఉంది. ఓకే, చాన్హుదారో ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ సింధ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఇండస్ రివర్. సో మొహెంజోదారో, చాన్హుదారో రెండు కూడా ఇండస్ మీద ఉన్నాయి. సో అలా కూడా అడిగే అవకాశం ఉంటుందండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద రివర్ ఇండస్ అని కూడా మీకు అడగచ్చు. ఇది రవి. ఓకే, హరప్పా ఇస్తే అది ఎలిమినేట్ చేయడానికి మనకి గుర్తుంటుంది. ఓకే, సో ఇవన్నీ చూద్దాం. సో కాళీబంగన్లో మనకి బ్లాక్ బ్యాంగిల్స్. ఓకే, కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్. సో కాళీబంగన్ స్టూడ్ ఫర్ బ్లాక్ బ్యాంగిల్స్. ప్రీ హరప్పా అండ్ హరప్పన్ ఫేసెస్, ఎవిడెన్స్ ఆఫ్ ఫరోడ్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ జరిగినట్టు, ఎవిడెన్సెస్ ఆఫ్ 7 ఫైర్ ఆల్టార్స్ అండ్ క్యామిల్ బోన్స్. ఓకే,
సో ఇది కూడా అడుగుతుంటారు ఫ్రీక్వెంట్ గా, ఎక్కడ క్యామిల్ బోన్స్ అనేవి దొరికాయంటే కాళీబంగన్. 7 ఫైర్ ఆల్టార్స్ అంటే పెద్ద పెద్ద టెంపుల్లో ఫైర్ వెలిగించడానికి యూజ్ చేసినటువంటి ఇవి అవి ఉన్నాయి. మెనీ హౌసెస్ హ్యాడ్ దేర్ ఓన్ వెల్స్. కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్. ఎవిడెన్స్ ఆఫ్ వుడెన్ ఫర్రోస్ అండ్ 2 టైప్స్ ఆఫ్ బరియల్స్, సర్క్యులర్ అండ్ రెక్టాంగులర్. సో కాళీబంగన్ ఏ ఘోష్, బ్యాంక్ ఆఫ్ గగ్గర్, రివర్ గగ్గర్, ఇది రాజస్థాన్ లో ఉంది, ఇది మన ఇండియాలో ఉంది. ఓకే, సో మిగతావి ఏవైతే ఉన్నాయో మనకి హరప్పా, మొహింజోదారో, దే ఆర్ ఇన్ పాకిస్తాన్. సో లోథల్ ఈజ్ భోగవా రివర్, ఓకే, గుజరాత్ లో లోథల్. సో టైల్డ్ ఫ్లోర్ విచ్ బెర్స్ ఇంట్రెస్టింగ్ డిజైన్ ఆఫ్ సర్కిల్స్ ఎక్సెట్రా, రిమైన్స్ ఆఫ్ రైస్ హస్క్. సో రైస్ అనేది కూడా మనకి లోథల్లో కనబడింది, ఇది ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారండి. లోథల్లో మనకి రైస్ కనబడుతుంది. సో బీడ్స్, ట్రేడ్ పోర్ట్స్, ఇన్స్ట్రుమెంట్ యూస్డ్ ఫర్ మెజరింగ్ యాంగిల్స్, పోర్ట్ సిటీ. సో లోథల్ ఈజ్ ఎ పోర్ట్ సిటీ అండి. ఓకే, డబుల్ బరియల్స్. సో రైస్ హస్క్, పోర్ట్ సిటీ, ఓకే, ఇవి ఫ్రీక్వెంట్ గా అడిగేది. షిప్ డిజైన్ ఆన్ ఎ సీల్, సో మనకి ట్రేడ్ గురించి తెలుస్తుంది. ఓకే, సో బనావలి హర్యానా, బనావలి హిసార్ డిస్ట్రిక్ట్ హర్యానా, ఆర్ఎస్ బిస్ట్. ఓకే, లోథల్ అనేది ఎస్ఆర్ఓ, కాళీబంగన్ అనేది ఏ ఘోష్. షోస్ బోత్ ప్రీ హరప్పన్ అండ్ హరప్పన్ ఫేజెస్. గుడ్ క్వాంటిటీ ఆఫ్ బార్లీ ఈస్ ఫౌండ్ హియర్. సో లోథల్లో మనకి రైస్ దొరికింది, బనావలి హర్యానాలో బార్లీ దొరికింది. సుర్కోటాడా అనగానే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది హార్స్ బోన్స్. ఓకే, హార్స్ బోన్స్. బీడ్ మేకింగ్ చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా చాన్హుదారోలో ఎక్కువగా ఫేమస్ బీడ్ మేకింగ్. ఓకే, సో తర్వాత భోగవా రివర్ లో మనకి లోథల్, సుర్కోటాడా కూడా మనకి భోగవా రివర్, సబర్మతి, ఈ 2 రివర్స్ దగ్గర మనకి దొరికింది. సో మిగతావన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఏమైనా రంగుపూర్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. రంగుపూర్ కూడా రైస్. ఓకే, రైస్ అనగానే మీకు లోథల్, రంగుపూర్, ఓకే, ఈ 2 గుర్తు రావాలి. దొలవీరాలో మనకి యూనిక్ వాటర్ మేనేజ్మెంట్ అనగానే దొలవీరా, ఇవన్నీ కూడా ఏదో విన్నాము చూసాము అన్నట్టు కాదు. దీస్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్స్. ఓకే, సో ఎంసీక్యూస్ చేసినప్పుడు మనకి ఇవే, మనం ఎన్నిసార్లు నోట్బుక్ చదివినా, టెక్స్ట్ బుక్ చదివినా లాభం లేదు. ఓకే, క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడే మనకి డెప్త్ అనేది వస్తుంది. ఆ క్వశ్చన్స్ లో ఇవే అడుగుతారు. సో ఇప్పుడు మనం చూసుకుంటేనే నెక్స్ట్ మనం క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకే, సో ఇవన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలండి. ఓకే, సుక్కా జెండర్ లో కూడా మీకు హార్సెస్ ఎవిడెన్స్ ఉంది. సుర్కోటాటాలో మీకు హార్స్ బోన్స్ దొరికాయి. తర్వాత ట్రేడ్ పాయింట్ బిట్వీన్ హరప్పా అండ్ బ్యాబిలాన్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు ద మెచ్యూర్ ఫేస్, సుక్కా జెండర్. కోట్ దీజీలో మీకు వీల్ మేడ్ పెయింటెడ్ పాటరీ. ఓకే, సో వీల్ మేడ్ పెయింటెడ్ పాటరీ, ట్రేసెస్ ఆఫ్ డిఫెన్సివ్ వాల్ అండ్ వెల్ అలైన్ స్ట్రీట్స్, నాలెడ్జ్ ఆఫ్ మెటలర్జీ, టాయ్స్ ఎక్సెట్రా, ఈ కోట్ డీజీలో ఇవన్నీ కూడా ఫొటోస్ మనం చూద్దాం. రాపార్, ఓకే, రాపార్ లో ఎవిడెన్స్ ఆఫ్ బరింగ్ ఎ డాగ్ బిలో ద హ్యూమన్ బరియల్, వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెక్టాంగిల్ మడ్ బ్రిక్ ఛాంబర్. ఓకే, అండ్ 5-fold కల్చర్స్, హరప్పా, ఈ డిఫరెంట్ పెయింటెడ్ గ్రే వేర్, నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఓకే, కుషానాస్ గుప్తా పీరియడ్ అనగానే మీకు రెడ్ వేర్ వస్తుందండి. ఓకే, ఆ పాటరీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎవరి పీరియడ్ లో ఏ పాటరీ వచ్చిందో అది కూడా చూద్దాం. ఓకే, సో బాలాకోట్ ఎక్సెట్రా. సో ఎనీవే మనం ఇది కూడా చూడండి. సో బ్రీఫ్ గా ఇందులో ఏంటంటే మీకు హరప్పా అనేది 1921, దయారాం సాని, వెరీ ఇంపార్టెంట్. మొహింజోదారో ఆర్డి బెనర్జీ 1922. ఓకే, హరప్పా అనేది గుర్తుపెట్టుకున్నాం కదా, హెచ్ఆర్. ఓకే, హెచ్ఆర్ అంటే రవి రివర్, ఎంఐ, ఓకే, ఇండస్ లో ఉంది. అట్లీస్ట్ ఆ మినిమం ఆ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్దర్ గా మనం ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ హరప్పా బికాస్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1921 బై దయారాం సాని. ఇప్పుడే మనం చూసాం. ద సివిలైజేషన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ జమ్మూ ఇన్ ద నార్త్, టు దైమాబాద్, Maharashtra in the south, Sutka Jandor or the Makran coast of Baluchistan in the west, and Alamgirpur, Uttar Pradesh in the northeast. సో మామూలుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసుకుంటే, ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఈ బౌండరీస్ అనేవి కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ మెచ్యూర్ ఫేజ్ ఇవన్నీ చూసాం కదా. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ద నార్త్, తర్వాత సుట్కా జండోర్ బలూచిస్తాను, ఆలంగిర్పూర్ యూపీ, ఇక్కడ మాల్వాన్ గుజరాత్ అన్నాడు. ఓకే, అక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మాల్వాన్ గుజరాత్, ఇక్కడ దైమాబాద్ మహారాష్ట్ర. ఓకే, సో దైమాబాద్ మహారాష్ట్ర ఇంకా కిందకు ఉంది కాబట్టి దిస్ ఈజ్ మోర్ లేటెస్ట్ అనుకోవచ్చు. ఓకే, సో జమ్మూ ఆ మాండ్వి ఇన్ ద నార్త్, సౌత్ లో
దైమాబాద్ అనేది దాని అంటే అంత దానికంటే కింద ఐవీసీ సైట్స్ అనేవి లేవు. ఓకే, ఈ గ్యాప్ మధ్యలోనే మనకుంది. వెస్టర్న్ సైడ్ చూసుకుంటే సుట్కా జండోర్ మకరాన్ కోస్ట్. ఈస్టర్న్ సైడ్ చూసుకుంటే ఆలంగిర్పూర్ ఉత్తరప్రదేశ్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఇవన్నీ కూడా వెరీ ఫండమెంటల్. సో టౌన్ ప్లానింగ్ అనేది ఇస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, సో ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఇన్ ద రీజియన్. అంతకుముందు అంతా కూడా మనం చూసాం, పేలియోలిథిక్, నియోలిథిక్ ఇలాంటిది ఉండేది. తర్వాత మళ్ళీ మీకు వేదిక్ అదంతా కూడా ట్రైబల్ ప్రిన్సిపాలిటీస్ అనేది ఎక్కువగా, అంటే కొంచెం రూరల్ ఆస్పెక్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అర్బన్ సివిలైజేషన్ అంటే మీకు ఐవీసీ వస్తుంది. హర్పన్స్ ఫర్ ఎక్సలెంట్ సిటీ ప్లానర్స్. ద క్వాలిటీ ఆఫ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సజెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్. ఓకే, హరప్పన్ సిటీ వాజ్ డివైడెడ్ ఇంటూ అప్పర్ టౌన్ కాల్డ్ సిటాడిల్ అండ్ లోవర్ టౌన్. సో ఈ అప్పర్ టౌన్ సిటాడిల్ ఏదైతే ఉందో దానిలోనే మనకి ఈ రిచ్ పీపుల్, ఈ ప్రీస్ట్లీ క్లాస్ ఎక్సెట్రా, కింగ్లీ క్లాస్, ఎగ్జాక్ట్ గా కింగ్ అని కాకపోయినా ఈ రిచ్ పీపుల్ వీళ్ళంతా కూడా అప్పర్ టౌన్ సిటాడిల్ లో ఉండేవారు. సో ఓన్లీ సిటీ విచ్ డస్ నాట్ హ్యావ్, ఇది చూసాం మనం, the city which has no citadel is Chanhudaro. Try to remember that. Okay, the city which does not have a citadel is Chanhudaro. Okay, Tata lower town is the residential area where common people live. Okay, city streets were based on grid system. అంటే పర్పెండిక్యులర్ గా ఒక లైన్ ఇలా వెళ్తే ఇంకో లైన్ పర్పెండిక్యులర్ గా మనం గీస్తే అవి రోడ్స్, దానికి లెఫ్ట్ రైట్ మీకు ఇల్లు ఉండేవి. Roads and streets are intersecting at right angles. Generally, houses were either 1 or 2 stories high with rooms built around a courtyard. So, ante center lo manaki khali undi dani chuttu rooms untayi 1 or 2 stories high. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ మధ్య కాలం ఎగ్జామ్స్ లో ఇవి ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, ఈ మధ్య కాలం ఎగ్జామ్స్ లో అవి అడుగుతున్నారు, ఇవే అడుగుతున్నారు. ఒకప్పటిలాగా ఏంటంటే ఏది మోహెంజోదారోలో గ్రేట్ బాత్ ఉందా, గ్రేట్ గ్రానరీ ఉందా, బీడెడ్ ట్రీస్ట్, అలాంటి క్వశ్చన్స్ ఇవి మొత్తం 4 స్టేట్మెంట్లు కలిపడం వల్ల యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ డెప్త్. ఓకే, సో మోస్ట్ హౌసెస్ హ్యాడ్ సపరేట్ బేదింగ్ ఏరియాస్, సీమ్స్ టు బి ద గ్రేట్ బాత్. అండ్ మామూలుగా ఇన్ జనరల్ గా ద గ్రేట్ బాత్ అంటే మొహింజోదారో వస్తుంది మీకు. అండ్ సమ్ హ్యాడ్ వెల్స్ టు సప్లై వాటర్. దేర్ ఆర్ సైడ్ రూమ్స్ ఫర్ చేంజింగ్ క్లోత్స్. ఓకే, సో పబ్లిక్ వెల్స్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్. మెయిన్ స్ట్రీట్స్ వేరింగ్ 9 feet as to 30 to 34 feet. ఓకే, సో స్ట్రీట్ ఏంటంటే మీకు 9 feet అంటే చాలా చిన్న రోడ్డు. ఓకే, ఒక మనిషి పడుకుంటే దానికంటే కొంచెం ఎక్కువ. సో ఇంకోటి 30-34 కూడా ఈజ్ అ వెరీ స్మాల్ బై టుడే స్టాండర్డ్స్, బట్ అంతే ఉండేవండి రోడ్స్. ఓకే, అంతే రోడ్డు ఉండేది. రోడ్డుకి అటు ఇటు మీకు హౌసెస్ అనేవి ఉండేది అనమాట. ఓకే, సో ఫొటోస్ కూడా మనం చూసాం కదా. సో ఇది గ్రేట్ బాత్ అనుకుంటే ఇది గ్రేట్ బాత్. ఓకే, ఇన్ జనరల్ గా కూడా మీకు ఏంటంటే చిన్న చిన్న రోడ్స్ అటు ఇటు సిటీస్ అనేది డెవలప్ అవడం ఇట్స్ వన్ ఆఫ్ ద ఫీచర్. తర్వాత దెర్ ఆర్ కవర్డ్ డ్రైన్స్ laid along the road in a straight line. The drainage system is also one of the landmark of the IVC and very important. It had a very good drainage system, grid pattern. ఇవన్నీ కూడా మెయిన్స్ లో మీరు డిస్క్రైబ్ చేస్తూ రాయాలి. Houses were built on either side of the roads and streets. Each street had a well-organized drainage system. All the drains were covered. Okay, inspection holes undevi. So, this drainage system kuda very prominent. Tarvata remarkable use of burnt bricks. Okay, no stone-built houses in the Indus cities. This is also very important. Okay, stone tarvata manam chusukunte mana temples avanni kuda they are built using stone. Okay, but Indus Valley civilization lo stone anedi ledu. Meeku anta kuda burnt bricks. The ratio which is remarkably similar across IVC cities. Okay, a bricks యొక్క ratio కూడా it was more or less similar. Okay, roofs were flat and were made of wood. Houses had the same plan. Square courtyard, central లో ఒక పెద్ద courtyard ఉంటుంది. దాని చుట్టూ రూమ్స్ ఉంటాయి. 1 or 2 stories high story. Okay, one or two చూసాం కదా. Entrance to the houses were from the narrowed lanes which cut the street at right angles. So street road ఇలా వెళ్తే దానికి రైట్ యాంగిల్ లో ఎంట్రన్స్ ఉండేది. no windows face the street. అంటే ప్రైవసీ అనేది ఎక్కువ ఉండేది అనమాట. రోడ్డు మీద నుండి మనకి చూస్తే ఇంట్లో లోపల కనబడేది కాదు. సో ఆ ఫీచర్స్ అన్ని వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ రోజుల్లో వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో అవన్నీ కూడా తెలియాలి.
ఇంపార్టెంట్ సైట్స్ అన్ని కూడా మీరు చూసుకుంటే దైమాబాద్ ఇవన్నీ కూడా చూసాం కదా, విచ్ ఇస్ ద సదర్న్ మోస్ట్. మహారాష్ట్రలో దైమాబాద్ అనేది సదర్న్ మోస్ట్ పాయింట్ అయితే, అక్కడ జమ్మూలో మీకు ఈ శ్రీనగర్, మాండా ఇవన్నీ కూడా నార్దర్న్ మోస్ట్ పాయింట్స్. తర్వాత సుత్కా జండోర్ అవన్నీ ఇక్కడ వస్తాయి, వెస్టర్న్ మోస్ట్ పాయింట్స్. ఆలంగీర్పూర్ యూపీ, ఇది ఆలంగీర్పూర్ యూపీ. ఓకే, సో ఆలంగీర్పూర్ యూపీ ఇస్ ద ఈస్టర్న్ మోస్ట్ పాయింట్. మొహెంజోదారో అండ్ హరప్ప, ఆ రెండు ఇక్కడ ఉంది. హరప్ప అండ్ మొహెంజోదారో బోత్ ఆర్ ఇన్ పాకిస్తాన్, వెరీ ప్రామినెంట్. ఓకే, మొహెంజోదారో ఆర్డీ బెనర్జీ 1922, హరప్ప 1921, దయారాం సాని. ఓకే, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. కాళీబంగం చూసాం కదా, రాజస్థాన్ బ్లాక్ బ్యాంగిల్స్ అవన్నీ చూసాం. కోట్ దిజీ, సో కోట్ దిజీలో మెటలర్జీ అవన్నీ కూడా ఎక్కువ. టాయ్స్ చాన్హుదారోలో మనం చూసాం, బీడ్ మేకింగ్ అనేది ఎక్కువగా జరిగింది. తర్వాత కోస్టల్ ఇది చూసాం కదా, రంగ్పూర్ లోదల్లో మీకు రైస్ దొరికింది. ఓకే, దొలవీరా అవి నెక్స్ట్ అక్కడ వస్తాయి, అవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ మేజర్. సో ఇంపార్టెంట్ ఫైండింగ్స్ చూసుకుంటే, హరప్పాలో గ్రానరీస్, బుల్లక్ కార్ట్స్ ఎక్సెట్రా. ఓకే, రవి రివర్ చూసాం, హెచ్ఆర్ అనుకుని గుర్తుపెట్టుకున్నాం కదా, హెచ్ఆర్ రవి రివర్. శాండ్ స్టోన్ స్టాచ్యూస్ ఆఫ్ హ్యూమన్స్, కాపర్ చారియట్ విత్ క్యానపీ, ఉమెన్స్ వర్క్ క్వార్టర్స్. ఓకే, వర్క్మెన్స్ క్వార్టర్స్. ఓకే, సో మొహెంజోదారోలో మీకు ఎక్కువ ఉంటాయండి. ఓకే, ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అందరూ చూస్తూ ఉంటారు కదా, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఫోటో అది. నెక్స్ట్ సీల్ ఆఫ్ పశుపతి మహాదేవ, ఇవన్నీ కూడా మీకు ఈ ఇండస్ వ్యాలీ సీల్స్ వీటిలోన ఎక్కువ వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది పశుపతి మహాదేవ అంటే శివుడు. ఓకే, వన్ ఆఫ్ ద ఎర్లీ ఫార్మ్ ఆఫ్ శివ. దీస్ ఆర్ ద సీల్స్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఈ హంపుడ్ బుల్, ఓకే, హంపుడ్ బుల్లు, మిథికల్ క్రీచర్స్, ఓకే, పశుపతినాథ సీలు, ఇవన్నీ కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సీల్స్ మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. తర్వాత ఈ టాయ్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ద టాయ్స్ అండి. ఓకే, ఈ కోట్ దిజీ అటు సైడ్ ఎక్కువగా ప్రామినెంట్ గా ఉన్నటువంటి టాయ్స్. తర్వాత బీడ్ మేకింగ్, చాన్హుదారో, దైమాబాద్ ఇవన్నీ కూడా చూసాం కదా, దీస్ ఆర్ ద జ్యువెలరీ, బీడ్ మేకింగ్ ఎక్సెట్రా. ఓకే, ఇది మదర్ గాడెస్ ఫిగర్, ఇది పశుపతి మహాదేవ సీల్. ఓకే, పాటరీ కూడా మనం చూసుకుంటే, దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ పాటరీ దట్ వాస్ యూస్డ్, ఇది పశుపతి సీల్. ఓకే, తర్వాత దిస్ ఈస్ ద స్కల్ప్చర్ ఆఫ్ ద ఫీమేల్ డాన్సర్. ఓకే, మామూలుగా డిస్క్రైబ్ చేసినప్పుడు కూడా నేకెడ్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాంగిల్స్ టు ద హ్యాండ్ అలాగా. తర్వాత దిస్ ఇస్ ద బీటెడ్ ప్రీస్ట్. ఓకే, దిస్ ద ప్రీస్ట్. ఇవన్నీ కూడా మనకి మొహెంజోదారోలోనే దొరికాయండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి మొహెంజోదారోలోనే మనకి గ్రేట్ బాత్, గ్రేట్ గ్రాండరీ, డాన్సింగ్ గర్ల్, మ్యాన్ విత్ బీడ్. ఓకే, మౌంట్, ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ మౌంట్ ఆఫ్ ద డెడ్, రివర్ ఇండస్. ఓకే, రివర్ ఇండస్, ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, సో మొహెంజోదారోలో బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, సీల్ ఆఫ్ పశుపతి మహాదేవ, స్టీటైట్ స్టాట్యూ ఆఫ్ బీడ్ మ్యాన్. సో ఇందాక మనం చూసిన బీడెడ్ ప్రీస్ట్, దట్ ఈస్ మేడ్ ఆఫ్ స్టీటైట్, దట్స్ ఎ మెటీరియల్, మార్బుల్ లాంటి మెటీరియల్. తర్వాత గ్రేట్ బాత్, గ్రేట్ గ్రాండరీ రెండు కూడా మొహెంజోదారో. పీస్ ఆఫ్ వోవెన్ కాటన్. ఓకే, కాటన్ ఇంప్రెషన్ కూడా మనకి మొహెంజోదారోలో కనబడింది. సో అప్పటికి కాటన్ అనేది వాడకంలో ఉందనేది మనకు తెలుస్తుంది. సో సుట్కా జండోర్ చూసుకుంటే, ఇట్స్ ట్రేడ్ పాయింట్ బిట్వీన్ హరప్పా అండ్ బ్యాబిలాన్. చాన్హుదారో అంటే ఫేమస్ ఫర్ బీడ్ మేకింగ్ అండ్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎ డాగ్ చేజింగ్ ఏ క్యాట్. ఓకే, సో కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్. కాళీబంగన్లోనే మీకు క్యామిల్ బోన్స్ దొరికాయి, వుడెన్ ప్లౌ దొరికింది, రిచువలిస్టిక్ ఫైర్ ఆల్టార్స్ అవి దొరికాయి, డిస్కవరీ ఆఫ్ అ ప్లౌడ్ ఫీల్డ్. ఓకే, దున్నిన భూమి, ఎవిడెన్స్ ఆఫ్ ఎర్లియస్ట్ డేటబుల్ ఎర్త్క్వేక్. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ డౌన్ఫాల్ ఆఫ్ ఐవిసి కూడా మనకి నేచురల్ డిజాస్టర్స్ అంటే ఎర్త్క్వేక్ అని కూడా చెప్పుకుంటారు. ఓకే, సో కోట్ దిజీ రిప్రజెంట్స్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఐవిసి. కోట్ దిజీలో మనం చూసాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చూసాం. ఓకే, సో రంగ్పూర్ లో కూడా మనకి రైస్ కనబడిందని చెప్పాను. లోదల్, రోపార్, రంగ్పూర్. ఓకే, మేజర్ గా రంగ్పూర్ అండ్ లోదల్లో మీకు ఎక్కువగా రైస్ కనబడడం అనేది జరిగింది. ఇది గుజరాత్ లో ఉంది రంగ్పూర్. లోదల్ ఈజ్ ఫేమస్ ఫర్ ద డాక్ యార్డ్. ఓకే, లోదల్లో మీకు డాక్ యార్డ్ అనేది కూడా ఉంది. సో గుజరాత్ లో ఇట్స్ కోస్టల్ సెటిల్మెంట్ అనమాట. ఓకే, భోగవా రివర్,
రైస్ హస్క్, ఫైర్ ఆల్టర్స్, ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్, చెస్, పాటరీ విత్ పెయింటింగ్ ఆఫ్ క్లవర్ ఫాక్స్, ఇవన్నీ కూడా మీకు లోదల్లో దొరికే. ఆలంగిర్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఐవీసీ అని చెప్పుకున్నాం కదా. Easternmost IVC site located on Yamuna River in UP. Raki Garhi, Haryana, largest IVC site by area located in Hisar district of Haryana. So largest IVC site is Raki Garhi. Okay, all three phases ఇక్కడ మనకి కనబడుతున్నాయి. So Raki Garhi లోనే a large burial site was there, only site to have a presence of couple, male and female, rice cultivation, inscription on seals. Okay. సుర్కోటాడా అనగానే బోన్స్ ఆఫ్ హార్సెస్ గుర్తు రావాలి, చెప్పాను కదా. బోన్స్ ఆఫ్ హార్సెస్ అనగానే మీకు సుర్కోటాడా రావాలి. సుట్కా జెండార్లో కూడా హార్సెస్ అనేది హార్సెస్ ఎవిడెన్స్ అనేది మనకు కనబడుతుంది. బనావలిలో బీడ్స్ అండ్ బార్లీ. ఓకే, దట్ ఇస్ ఆల్సో ఇన్ హర్యానా. మళ్ళీ ధోలావీరా కూడా వెరీ ఇంపార్టెంట్. ధోలావీరా కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ ఇట్స్ ద 6th లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. ఇట్ హ్యాస్ 2 స్టేడియం లైక్ స్ట్రక్చర్స్. పెద్ద స్టేడియం లైక్ స్ట్రక్చర్స్ ఎక్కడ ఉన్నాయండి? ధోలావీరా. కాంప్లెక్స్ వాటర్ హార్నెసింగ్ సిస్టమ్. సో ఇది కూడా ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్స్ లో మనకు అడుగుతూ ఉంటారు. కాంప్లెక్స్ వాటర్ హార్నెసింగ్ సిస్టమ్ ఎక్కడ మనకు ఉంది? ధోలావీరా. ఓకే, వాటర్ రిజర్వాయర్ ఉంది. లార్జెస్ట్ హరప్పన్ ఇన్స్క్రిప్షన్ ఓకే వాస్ ఫౌండ్ ఇన్ ధోలావీరా. ఓకే, సో ఎంటైర్ సీక్వెన్స్ స్పానింగ్ ఫ్రమ్ ఎర్లీ ఆర్ లేట్ అంతా కూడా ఆ ఫీచర్స్ కనబడతాయి. ధోలావీరా కన్సిస్ట్ ఆఫ్ 3 డివిజన్స్. ఒకటి ఫోర్టిఫైడ్ క్యాసిల్ విత్ అటాచ్డ్ ఫోర్టిఫైడ్ బెయిలీ, రెసిడెన్స్ ఫర్ హైయర్ అఫీషియల్స్ అండ్ సెరమోనియల్ గ్రౌండ్. ఓకే, మిడిల్ టౌన్, లోవర్ టౌన్. సో ధోలావీరా అనేది కోస్టల్ సిటీ కూడా అవడం వల్ల ఇది మీకు కొంచెం కోస్టల్ దగ్గరగా ఉండడం వల్ల ఇట్ బికేమ్ వెరీ ప్రామినెంట్. సో ఎకనామిక్ లైఫ్ మనం చూస్తే ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. గ్రానరీస్ ఆర్ ఫౌండ్ ఎట్ హరప్పా, మొహెంజోదారో, కాలిబంగన్ అండ్ లోథల్. ఓకే, సో మేజర్ గా గ్రేట్ గ్రానరీ అయితే మొహెంజోదారో, ఇన్ జనరల్ గా హరప్పా, మొహెంజోదారో, కాలిబంగన్, లోథల్. లార్జ్ గ్రానరీస్ ఫర్ నియర్ ఈచ్ సిటాడెల్. ఓకే, అంటే అప్పర్ క్లాస్ ఉండే సిటీ దగ్గర గ్రానరీస్ అనేవి ఉండే. విచ్ సజెస్ట్ దట్ ద స్టేట్ స్టోర్డ్ గ్రెయిన్ ఫర్ సెరమోనియల్ పర్పస్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అండ్ సేల్. సో దే కండక్టెడ్ కన్సిడరబుల్ ట్రేడ్ ఇన్ స్టోన్, మెటల్, షెల్. ఓకే, స్టోన్, మెటల్, షెల్ within the Indus zone. However, they did not have necessary raw material for commodities they produced. They did not use metal money. Okay, so mostly barter system అనేది ఉండేది. In weights and measures, mostly 16 or its multiple were used. So weights and measures కూడా చాలా స్టాండర్డ్ గా ఉండేవి. ఓకే, అన్ని చోట్ల కూడా స్టాండర్డ్ గా ఉండేది. సో ఈ గ్రానరీ, ప్రెసెన్స్ ఆఫ్ గ్రానరీ, స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక ప్రాపర్ ట్రేడ్, ఓకే, ఒక ఫ్లరిషింగ్ ట్రేడ్ అనేది మనకి అక్కడ జరిగింది అనే దానికి అదొక వాట్ యు సే ఎవిడెన్స్ లాగా అనమాట. ఓకే, సో హరప్పన్స్ హ్యాడ్ కమర్షియల్ లింక్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. సో ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ దే సెట్ అప్ ట్రేడింగ్ కాలనీ ఇన్ నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ విచ్ ఫెసిలిటేటెడ్ ట్రేడ్ విత్ సెంట్రల్ ఏషియా. ఓకే, సో ఈ ఇక్కడ ఉంది చూడండి, దిల్మన్ అండ్ మకాన్. ఓకే, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సైట్స్. So Harappans executed long distance trade in lapis lazuli. Lapis objects may have contributed to the social prestige of the ruling class. So ఇవన్నీ కూడా జ్యువెలరీ, లాపిస్ లజూరి ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ, షైనీ జ్యువెలరీ. సో మెసోపొటేమియన్ రికార్డ్స్ లో మనకి అరౌండ్ 2350 ఆ రీజన్ నుండి కూడా దే రిఫర్ టు ట్రేడ్ రిలేషన్స్ విత్ మెలుహా. సో వాళ్ళ బుక్స్ లో మెలుహా అని రాసుకున్నారు. సో వీ కెన్ సే దట్ ఇండస్ రీజన్ కి వాళ్ళు ఇచ్చిన పేరు మెలుహా. తర్వాత లేటర్ పీరియడ్ లో, లేటర్ మనకి 1300 ఆ పీరియడ్ తర్వాత ఇన్ దోస్ రికార్డ్స్ దే డి నాట్ మెన్షన్ ట్రేడ్ విత్ మెలుహా. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఐవీసీ అనేది డిక్లైన్ అయిందని మనం చెప్పగలం. సో మెసోపొటేమియన్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ 2 ఇంటర్మీడియట్ ట్రేడింగ్ స్టేషన్స్ కాల్డ్ దిల్మన్ అండ్ మకాన్. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆ ట్రేడ్ మధ్యలో ఇవి దీస్ ఆర్ రెస్టింగ్ స్టేషన్స్. సో దిల్మన్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద బహ్రెయిన్ ఆన్ ద పర్షియన్ గల్ఫ్. Archaeologists have discovered a massive dredged canal and what they regard as a docking facility at the probability carried exchanges through barter system, coastal city of Lothal and Sutka Jandor on Makran coast. So ఈ మక్రాన్, దిల్మన్ అండ్ మక్రాన్ అనేవి 2 ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ స్టేషన్స్. తర్వాత ఈ లోథల్ విచ్ ఇస్ ఇన్ గుజరాత్ విచ్ హస్ ఎ డ్రై డాక్ యార్డ్ మనం చూసాం కదా, అండ్ సుట్కా జండోర్ విచ్ ఇస్ ఆన్ ద మక్రాన్ కోస్ట్. ఓకే, ఈ రెండింటి మధ్యలో మనకి కెనాల్, ఓకే, ఒక డ్రెస్ట్ కెనాల్, ఈ డ్రాపింగ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కనబడ్డాయి. సో అగ్రికల్చర్ చూసుకుంటే
ఫరోస్ డిస్కవర్డ్ ఇన్ ద ప్రీ హరప్పన్ ఫేస్ ఎట్ కాళీబంగన్. సో కాళీబంగన్ లో మనం చూసాం ఆల్రెడీ బ్లాక్ బ్యాంగిల్స్ అని చెప్పినాం కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ ఫరోస్ ఈ వుడెన్ ప్లౌస్, తర్వాత దున్నిన కొంచెం వాట్ ఈస్ ప్లౌయింగ్ చేసిన ల్యాండ్ అదంతా కూడా మనకి అక్కడ కనబడింది. సో దే యూస్ వుడెన్ ప్లో, ఎందుకంటే అప్పటికి ఇంకా ఐరన్ అనేది ఇన్వెంట్ అవ్వలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద హరప్పన్ విలేజెస్ ఆర్ సిచ్యుయేటెడ్ నియర్ ద ఫ్లడ్ ప్లైన్స్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాటర్ అండ్ దెర్ ఇస్ సఫిషియంట్ ఫుడ్ ఎక్సెట్రా. అండ్ దే ప్రొడ్యూస్డ్ వీట్, బార్లీ, రాగి, పీస్. సబ్స్టాన్షియల్ క్వాంటిటీ ఆఫ్ బార్లీ వాస్ డిస్కవర్డ్ ఎట్ బనావలి, హర్యానా. సో మనం ఆల్రెడీ చూసాం రైస్ అనేది ఎక్కడ లైస్ రంగ్పూరు, ఓకే, రోపారు, రంగ్పూరు వాటిలో రైస్ చూసాం మనం, ఓకే, లోదల్, ఓకే. సో బనావలిలో మనకి బార్లీ, ఓకే, బి గుర్తుపెట్టుకోండి, బనావలిలో బార్లీ అనేది దొరికింది. సెసమం, మస్టర్డ్ వర్ ఆల్సో గ్రోన్. అండ్ లోదల్ అండ్ రంగ్పూర్ రైస్ హస్క్ వాస్ ఫౌండ్ ఎంబెడెడ్ ఇన్ క్లే అండ్ పాటరీ. సో మేజర్ గా లోదల్, రంగ్పూర్ అండ్ రోపార్ కూడా ఉంటుంది ఫ్రీక్వెంట్ గా. వాటిలో మీకు రైస్ హస్క్ అనేది కనబడింది. సో ఇండస్ పీపుల్ వర్ ద ఎర్లియస్ట్ పీపుల్ టు ప్రొడ్యూస్ కాటన్. సో మనం ఆల్రెడీ చూసాం కాటన్ ఇంప్రెషన్స్ కూడా కొన్ని చోట్ల కనబడ్డాయి. బికాస్ ఆఫ్ దిస్ ద గ్రీక్స్ కాల్డ్ ద ఏరియా సింధోన్, which is derived from Sindh. Okay, spindle wheels made of terracotta and frames to spin thread have also been found at Harappan sites. సో యానిమల్ హస్బెండరీ మనం చూసుకుంటే యానిమల్స్ వర్ రేస్డ్ అనే లార్జ్ స్కేల్ బార్టర్ సిస్టమ్ ఉండేది. మనకి అగ్రికల్చర్ ఇంకా డెవలప్ అవుతున్నప్పటికీ కూడా క్యాటిల్ రేరింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆక్సెన్, బఫెలోస్, గోట్స్, షీప్ అండ్ పిగ్స్ వర్ డొమెస్టికేటెడ్. ఓకే, సో హార్సెస్ అనేది మీకు అక్కడక్కడ మాత్రం కనబడింది. ఓకే, సుట్కా జెండోర్ ఎక్సెట్రా, సుర్కోటాడా ఆటలు. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డాగ్స్, క్యాట్స్, యాసెస్, క్యామెల్స్ బీయింగ్ బ్రెడ్. ఓకే, సో ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ కమ్స్ ఫ్రమ్ ద సూపర్ఫిషియల్ లెవెల్ ఇన్ మొహంజోదారో. సో మొహంజోదారోలో పైన మాత్రమే మీకు హార్స్ ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ కనబడింది. అలాగే మల్టిపుల్ లేయర్స్ డిగ్ చేసుకుంటూ, ఎందుకంటే ఇట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి డిగ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 feet డిగ్ చేసినప్పుడు దొరికినవి ఏంటంటే లేటర్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక 10 feet 20 feet డిగ్ చేస్తే దొరికినవి ఏంటంటే 1000 years ముందు అవి అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలా ఆర్కియాలజీలో డిగ్గింగ్ డెప్త్ బట్టి చెప్తారు. సో ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ మొహంజోదారోలో ఇట్ కమ్స్ ఫ్రమ్ సూపర్ఫిషియల్ లెవెల్. ఓకే, అండ్ టెరకోటా ఫిగరిన్ ఫ్రమ్ లోదల్. సో అక్కడ ఏంటంటే ఆ ఫిగర్ ఏదైతే బొమ్మ ఉందో దట్ లుక్స్ లైక్ అ హార్స్. సో దానివల్ల హార్స్ అని చెప్పాలి. బట్ రిమైన్స్ ఆఫ్ ఎ హార్స్ ఆర్ రిపోర్టెడ్ ఫ్రమ్ సుర్కోటాడా సిచ్యుయేటెడ్ ఇన్ వెస్ట్ గుజరాత్ అరౌండ్ 2000 BC. ఓకే, బట్ ఇట్ ఈస్ డౌట్ఫుల్. ఎనీవే సుర్కోటాడా అండ్ సుర్కా జెండార్, ఓకే, మేజర్ గా హార్స్ బోన్స్ అనేవి మీకు కనబడింది సుర్కోటాడా, అది ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో వీ కెన్ సే దట్ హరప్పన్ పీపుల్ వర్ అవేర్ అబౌట్ హార్స్ బట్ దే డిడ్ నాట్ డొమెస్టికేట్ ద హార్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆక్సన్, బఫెలోస్, గోట్, షీప్, పిగ్స్ వర్ డొమెస్టికేటెడ్. అది కాకుండా డాగ్స్, క్యాట్స్, క్యామెల్స్, యాసెస్ ఇవన్నీ ఉండేవి. Faience is the artificially produced material. It is a paste made from crushed quartz and colored with various materials. Okay, very important. Okay, what is faience that was found during the IVC అని అడిగే అవకాశం ఉంటుంది. క్రష్డ్ క్వార్ట్జ్ ఏదైతే క్రిస్టల్ లా ఉంటుందో దాన్ని క్రష్ చేసి మన ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ వెయిట్స్ లాగా అనమాట, దాని కలర్స్ అవి యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫెయిన్స్. సో మెటలర్జీ మనం చూసుకుంటే ఐవిసి పీపుల్ వర్ అవేర్ ఆఫ్ కాపర్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, బట్ ఐరన్ వాజ్ నాట్ యూస్డ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పటికి ఐరన్ అనేది లేదు. దట్స్ వై ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ ద బ్రాంజ్ ఏజ్. ఓకే, ఆర్ చాల్కోలిథిక్. ఓకే, సో హరప్పన్ స్క్రిప్ట్ మనం చూసుకుంటే హరప్పన్స్ ఇన్వెంటెడ్ ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ లైక్ ద పీపుల్ ఆఫ్ ఏన్షియంట్ మెసోపోటేమియా. హౌవెవర్ హరప్పన్ స్క్రిప్ట్ ఈస్ నాట్ యెట్ డెసిఫర్డ్. ఇది కూడా ఇంపార్టెంట్. సో హరప్పన్ స్క్రిప్ట్ హ్యాస్ బీన్ డెసిఫర్డ్ బై దయారాం సాని అని అన్నారు అనుకో సపోజ్, దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. యూ హ్యావ్ టు బి ఏబుల్ టు ఐడెంటిఫై. సో దయారాం సాని అనే అతను హరప్పా అనే సిటీని కనుక్కున్నారు 1921 లో, బట్ హీ డిడ్ నాట్ డెసిఫర్ ద స్క్రిప్ట్. Script is not alphabetical but pictographic. Okay, so there are many specimens of Harappan writing on stone seals and other objects. Most inscriptions were recorded on seals and contain only a few words. So society of Harappans మనం చూసుకుంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ there is no clear idea. సో మనకి సిటాడెల్ ఉండేది, అక్కడ పెద్ద ఈ రిచ్ పీపుల్ ఉండేవారు అని తెలిసినప్పటికీ కూడా ప్రాపర్ గా కింగ్, ప్రీస్ట్ ఇవన్నీ ఉండేవారు లేదా అనేది మనకు అంతగా తెలియదు. తర్వాత కల్చర్ మనం చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హాస్ బీన్ ద ఫస్ట్ అండ్ ద పైనియర్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, పీపుల్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఎయిట్ ఎవ్రీ పాసిబుల్ ఫుడ్ క్రాప్. మనం చూసాం ఆల్రెడీ, బార్లే చూసాం, ఓకే, రైస్ చూసాం, సెసమము, పీస్ ఇవన్నీ కూడా చూసాం. సో అవన్నీ కూడా ఉండేవి. నాన్ వెజ్ కూడా తినేవారు.
ఎవిడెన్స్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ చెస్ కూడా చూసాం. చెస్ అనేది కూడా ఒక పర్టికులర్ సిటీలో చూసాం. టాయ్స్ ఆల్రెడీ మనం చూసాం. అండ్ పాసిబుల్ స్టేడియం ఇన్ ధోలవీర. సో ధోలవీరలో స్టేడియం, గుజరాత్ లో స్టేడియం కూడా ఉందన్నమాట. సో హౌస్హోల్డ్ ఐటమ్స్, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఫర్ టెరకోటా, కాపర్, బ్రాంజ్ ఎక్సెట్రా వర్ ఆల్సో యూస్డ్ ఫర్ యూటెన్సిల్స్ ఎక్సెట్రా. పీపుల్ ఆఫ్ ఐవిసి యూస్డ్ బీడ్స్, ఓకే, జెమ్ స్టోన్స్, ఇందాక జ్యువెలరీ చూసాం కదా. సో అదంతా కూడా దే యూస్డ్ బీడ్స్, జెమ్ స్టోన్స్, ప్రెషియస్ మెటల్స్ ఫర్ జ్యువెలరీ. లిప్స్టిక్ వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా. ఓకే, both cotton and wool were used for clothing. Necklaces, fillets, armlets, finger rings were commonly worn by both sexes. Women wore girdles, earrings, and anklets. So, ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. So, this is the terracotta figure, and this is the beaded priest made out of steatite. Okay. సో సాఫ్ట్వేర్ సెటప్ చూస్తే ఎవిడెన్స్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ మనం చూడొచ్చు. ఈ సిటాడెల్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ అప్పర్ క్లాస్ ఉండేది, మిగతా చోట లోవర్ ఉండేవారు. లాంగ్వేజ్ ఇస్ అన్నౌన్, స్క్రిప్ట్ వాస్ పిక్టోగ్రాఫిక్, నాట్ ఎట్ డిసిఫర్డ్. రిలీజియన్ చూసుకుంటే మనకి మదర్ గాడెస్, ప్రోటో శివ, పశుపతినాథ, సీల్ ఇవన్నీ కూడా మనం చూసాం. ఫైర్ ఆల్టర్స్ ఇన్ కాళీబంగన్. సో రిలీజియస్ యాక్టివిటీ అనేది ప్రెసెంట్ డే హిందూయిజం తోటి కొంచెం లింక్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. Numerous terracotta figurines of women have been found. In one figurine, plant is shown growing out of the embryo of a woman. So this is basically goddess Earth అని మనం చెప్పుకోవచ్చు. Okay. So Harappas looked upon Earth as the fertility goddess and worshipped her. తర్వాత మేల్ డేటీ మనం చూసుకుంటే పశుపతినాథ అవన్నీ కూడా మనం చూసాం. శివ. This god has 3 horned heads and represented in the sitting posture of a yogi with one leg placed above the other. This god is surrounded by elephant, tiger, rhinoceros, and below there is a buffalo, and at his feet two deer. Okay, so it is identified as the Pasupati shield. Already మనం ఏదైతే చూసామో పశుపతి శీల్ అనేది, సో ఈ పశుపతి శీల్ లో మనం చూసుకుంటే 3 హార్న్, ఓకే, 3 హార్న్, ఈ రైనోసరస్, ఎలిఫెంట్, టైగర్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. 1 leg on the over the other, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ పశుపతి శీల్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, and at his feet 2 deer. Okay, తర్వాత people of the Indus region also worshipped trees. Depiction of a deity is represented on a seal amidst branches of the peepal tree. This continues to be worshipped to this day. Okay, మన బుద్ధిజం లో కూడా peepal tree ఇవన్నీ కూడా వస్తాయి. Animals were also worshipped in Harappan times. Many of them were represented on seals. Most important is the one-horned animal unicorn, okay, which may be identified with the rhinoceros. ఓకే, సో ఈ 1 హార్న్ యూనికార్న్ ఏదైతే ఉందో దట్ కెన్ బి రైనోసరస్. తర్వాత ఎవిడెన్స్ ఆఫ్ ఫైర్ ఆల్టర్ అట్ కాళీబంగన్ దగ్గర చూసాం కదా, 7 ఫైర్ ఆల్టర్స్ ఉన్నాయి. సో డిస్పైట్ డిపిక్షన్ ఆఫ్ ద డివైన్ ఆన్ సీల్స్ అండ్ ఫిగర్స్ వీ ఫైండ్ నో ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్. అంటే మనకి తర్వాత పీరియడ్ లో వచ్చినటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే లేవు. ఓకే, let us see. So let's try to complete this. So crafts seals were made from stone. So these are generally rectangular in shape and usually have an animal carved on them. So ఇది seals అనేవి ఎలా ఉండేది, ట్రేడింగ్ బాగా ఉపయోగపడేది. బీడ్ మేకింగ్, ఓకే, మన చాన్హుదారు చూసాం కదా, మేజర్ గా చాన్హుదారు ఇస్ అ టైనీ సెటిల్మెంట్. ఇది ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారండి. ఓకే, బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ అనేది ఎక్కడ బాగా ఎక్కువ ఉందంటే చాన్హుదారాలో ఉంది. Stone was cut, shaped, polished, and finally hole was bored through the center so that a string could be passed. Okay, ఇలా అనుకోవచ్చు. So bead making, shell cutting, metal working, etc. Variety of metals were used to make beads. Okay, stones like carnelian, jasper, crystal, quartz, steatite, etc. Metals copper, bronze, gold, and other metals like shell, ఫెయిన్స్ చూసాం కదా, క్వార్ట్జ్ ప్లస్ కలర్ స్టోన్స్ కలిపితే వచ్చింది ఫెయిన్స్, టెరకోటా, బర్న్డ్ క్లే. ఇవి ఎగ్జాంపుల్స్. సో సమ్ బీడ్స్ వర్ మేడ్ ఆఫ్ 2 or more stones సిమెంటెడ్ టుగెదర్ వైల్ సమ్ వర్ మేడ్ ఆఫ్ స్టోన్ విత్ గోల్డ్ క్యాప్స్. స్టోన్ వెయిట్స్ కూడా మనకి చూసాం, వెయిట్స్ అండ్ మెషర్స్ కూడా స్టాండర్డ్ గా ఉండేవి. దే వర్ ప్రాబ్లీ యూజ్డ్ టు వే ప్రెషియస్ స్టోన్స్ అండ్ దే వర్ మేడ్ ఆఫ్ చర్ట్ విచ్ ఇస్ అ కైండ్ ఆఫ్ స్టోన్. సో డిక్లైన్ మనం చూసుకుంటే బై 1800 BCE Indus Valley civilization saw the beginning of the decline. Okay, writing started to disappear, standardized weights ఇవన్నీ కూడా తగ్గిపోయి, some cities were gradually abandoned. Okay, so possible reasons,
were not entirely clear, but the drying up of the Saraswati River, which began around 1900 BC, was the main cause. సో సరస్వతి రివర్ అనేది ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. సో ఆ రివర్ డ్రై అవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ కూడా మూవ్ అయిపోతారు. అండ్ ద రీజన్ మే బి అ గ్రేట్ ఫ్లడ్ ఇన్ ద ఏరియా. ఓకే, ఒక పెద్ద ఫ్లడ్ వచ్చి మొత్తం వైప్అవుట్ చేస్తుండొచ్చు. ఓకే, సో ఏదైనా సరే అగ్రికల్చర్ యాక్టివిటీ అనేది డ్యామేజ్ అవడం, దానివల్ల ఎకనామీ అనేది సస్టైనబుల్ అవ్వకపోవడం వల్ల సిటీస్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. తర్వాత లార్జ్ గ్రూప్ ఆఫ్ నోమాడిక్ క్యాటిల్ హెర్డర్స్ విచ్ ఆర్ హూ ఆర్ కాల్డ్ ద ఆర్యన్స్ మైగ్రేటెడ్ టు ద రీజన్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సో పైన సెంట్రల్ ఏషియా నుండి ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అంటారు కదా, దే క్రాస్ ద హిందూ కుష్ మౌంటైన్స్ అండ్ దీన్నే దశరజ్ఞ దాసు హత్య. ఓకే, దాసు హత్య అని కూడా మనకి వేదాస్ లో మెన్షన్ చేసి ఉంటుంది. So this was a large migration and used to be seen as an invasion, which was thought to be the reason for the collapse of the Indus Valley civilization. But the hypothesis is not unanimously accepted today. So Aryan invasion theory అనేది unanimous గా ఇప్పుడు accept చేయట్లేదు. It is being disputed. But that is one of the reasons. So flood, natural occurrence, okay, ఈ అన్ని కూడా తర్వాత డ్రైయింగ్ ఆఫ్ ద సరస్వతి రివర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ థీరీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు చూసుకుంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అని ఎవరన్నారు, గోర్డన్ చైల్డ్ అండ్ స్టూవర్ట్ పిగాట్. ఓకే, క్లైమేట్ చేంజ్ అని ఈ స్టెయిన్ అండ్ గోష్ ఇది ఒకటి ఫ్రీక్వెంట్ గా చెప్తుంటారు. మోర్ ఇంపార్టెంట్ మార్టిమమ్ వీలర్. ఓకే, ఆర్యన్ ఇన్వేషన్ థియరీని ఇచ్చింది మార్టిమర్ వీలర్, ఇది ఒకటి ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఓకే, తర్వాత మిగతావన్నీ కూడా ఇంపార్టెంట్. న్యాచురల్ కెలమిటీ జరిగిందని కెనడీ. ఓకే, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఈ చైల్డ్ అండ్ పిగాట్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. మేజర్ గా మార్టిమర్ వీలర్ ఆర్యన్ ఇన్వేషన్, స్టెయిన్ అండ్ గోష్ క్లైమేట్ చేంజ్. ఓకే, సూద్ అండ్ అగర్వాల్ డ్రైయింగ్ ఆఫ్ సరస్వతి రివర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి చెప్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత వీలైతే చూడాలి, ఇవన్నీ ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ బాగా పనికొస్తాయి ఈ టేబుల్స్ అన్ని కూడా. సో లోదల్ మనం చూసుకుంటే గవర్నమెంట్ హాస్ అనౌన్స్ అలొకేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఫర్ నేషనల్ మెరిటైమ్ మ్యూజియం. సో ఇక్కడ మ్యూజియం వస్తుంది లోదల్. ఆ రోజుల్లోనే అదొక డ్రై డాక్యార్డ్ కాబట్టి అక్కడ ఒక మ్యూజియం వస్తుంది. తర్వాత ఆర్కియాలజికల్ రిమైన్స్ ఆఫ్ హరప్పన్ పోర్ట్ టౌన్ ఆఫ్ లోదల్ ఆర్ లొకేటెడ్ అలాంగ్ ద భోగవ రివర్, tributary of Sabarmati. Okay, so it comes in the e period. Okay, mature phase lo vastundi. Within the quadrangular fortified layout, Lothal has two primary zones, upper citadel and lower town. Okay, remains of the lower town suggest that the area had a bead making factory. So Lothal lo kuda bead making undedi. Excavated side of Lothal is the only port town of the Indus Valley civilization. సో పోర్ట్ టౌన్ అనేది మనం చూసుకుంటే లోథల్. ఓకే, కోస్టల్ ఇది ఉండొచ్చు లేదా ఇది ఉండొచ్చు, బట్ లోథల్ హ్యాస్ ఈస్ ద ఓన్లీ పోర్ట్ టౌన్. ఫైన్. నెక్స్ట్ రాఖీగరి చూసుకుంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద 5 బిగ్గెస్ట్ టౌన్షిప్స్ ఆఫ్ హారప్పన్ సివిలైజేషన్ లొకేటెడ్ ఇన్ రాఖీగరి. ఓకే, వన్ ఆఫ్ ద 5 బిగ్గెస్ట్, హర్యానాలో ఉంది రాఖీగరి. ఇట్ ఇస్ ద లార్జెస్ట్ సైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఇండస్ వ్యాలీ సైట్స్ లో లార్జెస్ట్ ఏది రాఖీగరి. అదర్ ఫోర్ ఆర్ హరప్ప, మొహింజోదారో, Ganeriwal and Dholavira. 5 interconnected mounds spread in a huge area. Tarvata it was excavated by Amarendra Nath. Okay, Rakhigadi. The site has 5 interconnected mounds. Rakhigadi presents the existence of civilization from early phase to mature phase to late phase. Site has both mud brick as well as burnt brick houses with a proper drainage system. Okay, burnt brick undedi, mud brick undedi. Ceramic industry represented by redware. Okay, ఇవన్నీ కూడా ఉండేవి. తర్వాత నెక్రోపోలిస్, ద ఎక్స్కవేషన్స్ హావ్ yielded a few extended burials which certainly belong to a very late stage, maybe the medieval times. Rare grave having double burial of a male and female has been found. సో ఈ డబుల్ బరియల్ కూడా మనకి రాఖీగరిలో దొరికింది. ఓకే, సో ఈ మిగతావన్నీ కూడా చదవచ్చు. సో ధోలావీరా ఇస్ లొకేటెడ్ ఇన్ రన్ ఆఫ్ కచ్, గుజరాత్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఈ డిఫరెంట్ ఫేజెస్ అనేవి మనకు కనబడతాయి. తర్వాత ఎవిడెన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ సొసైటీ, ద హోమ్స్ ఇన్ ధోలావీరా సజెస్ట్ ఐవీసీ వాజ్ ఎ స్ట్రాటిఫైడ్ సొసైటీ. అంటే డిఫరెంట్ క్లాస్, అంటే అప్పర్ క్లాస్ పీపుల్ ఒక దగ్గర ఉంటే లోవర్ క్లాస్ ఇంకో దగ్గర, ఇంకో అలా అంటే బేసిక్ గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఒక క్యాస్ట్ సిస్టమ్ అవ్వచ్చు లేదా హైరార్కీ, సోషల్ హైరార్కీ అనేది అప్పుడు కూడా ఉండేది అని మనకు తెలుస్తుంది.
ధోలావీరా ఇస్ లొకేటెడ్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, ఇన్ జనరల్ గా కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనం గుజరాత్ అని చెప్పుకుంటాం కదా, దానిలో ధోలావీరా 6th లార్జెస్ట్ సైట్. ఓకే, 2 parts వాల్డ్ సిటీ అండ్ సెమెటరీ. సో ధోలావీరాలో మేజర్ గా మనకి వాల్డ్ సిటీ ఒకటి, సెమెటరీ ఒకటి మేజర్ గా కనబడతాయి. అన్లైక్ హరప్పా అండ్ మొహంజోదారో విచ్ హావ్ 2 divisions, దట్ ఈస్ సిటాడెల్ అండ్ లోవర్ టౌన్, ధోలావీరా కన్సిస్ట్ ఆఫ్ 3 divisions. సో మిగతా అన్ని చోట్ల కూడా రెండు, ఒకటి సిటాడెల్ అంటే అప్పర్, ఇంకోటి కామన్ పీపుల్. ధోలావీరాలో ఏంటంటే ఒక ఫోర్టిఫైడ్ క్యాసిల్ విత్ అటాచ్డ్ ఫోర్టిఫైడ్ బెయిలీ విచ్ ఇస్ ద రెసిడెన్స్ ఫర్ హైయర్ అఫీషియల్స్ అండ్ సెరిమోనియల్ గ్రౌండ్. ఓకే, సో ఫోర్టిఫైడ్ మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్. సో లోవర్ టౌన్ సిటాడెల్ ప్లేస్ లో ఏంటంటే ఒక ఫోర్టిఫైడ్ మిడిల్ టౌన్ ఉంది, తర్వాత ఫోర్టిఫైడ్ క్యాసిల్ కూడా మనకి కనబడింది. సో ధోలావీరాలో కన్స్ట్రక్షన్ ఇస్ డన్ బై స్టోన్ ఆల్సో. సో మిగతా ఐవీసీ సైట్స్ లో మనకి మేజర్ బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా బర్న్డ్ బ్రిక్స్ అయితే, ధోలావీరాలో మీకు స్టోన్ కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని కనబడ్డాయి. తర్వాత ధోలావీరా అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్, యూనిక్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అనగానే నీకు అది క్వశ్చన్స్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ధోలావీరా డ్రై డాక్ యార్డ్ అనగానే లోదల్ గుర్తొచ్చినట్టు, వాటర్ మేనేజ్మెంట్ అనగానే ధోలావీరా గుర్తు రావాలి. తర్వాత ధోలావీరాలోనే ఈ స్టేడియం లైక్ స్ట్రక్చర్స్ కూడా మనకు కనబడ్డాయి. ఓకే, సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్ ఎక్సెట్రా. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వాటర్. ఓకే, ఫ్యూ రాక్ కట్ వెల్స్ ఆర్ డిస్కవర్డ్. హెమిస్పెరికల్ మెమోరియల్స్, ధోలావీరా హ్యాస్ సమ్ హెమిస్పెరికల్ అంటే మొత్తం కాకుండా హాఫ్ రౌండ్ హెమిస్పెరికల్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఆరిజిన్ ఆఫ్ బుద్ధిస్ట్ స్తూప అక్కడ చెప్పుకోవచ్చు. ధోలావీరా సైన్ బోర్డ్ ఈజ్ రిటర్న్ యాజ్ ద లార్జెస్ట్ ఐవీసీ రిటర్న్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో లార్జెస్ట్ టౌన్ రాఖీగడి అయితే లార్జెస్ట్ ఇన్స్క్రిప్షన్ ధోలావీరా. సిమెట్రీ, ధోలావీరా హ్యాస్ అ లార్జ్ సిమెట్రీ విత్ సినోటైప్స్ ఆఫ్ 6 types. ఎనీవే సిమెట్రీ, ఫోర్టిఫైడ్ క్యాసిల్, మిడిల్ టౌన్, ఫోర్టిఫైడ్ మిడిల్ టౌన్, లెసర్ టౌన్, ఇవన్నీ కూడా ధోలావీరా. సో బీడ్ ప్రాసెసింగ్ ఉండేది, కాపర్ స్మెల్టర్ ఎక్సెట్రా. సో యునెస్కో has inscribed Indus Valley Civilization site of Dholavira as the World Heritage Site. Okay, anyway, సో దట్ ఈస్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనం కీ మ్యాటర్ అంతా కూడా చూసాం, ఇంపార్టెంట్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇప్పుడు మనకి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ చేయగలం. అయితే క్వశ్చన్స్ ఇంకో సెషన్ లో చూసుకుందాం. ఓకే, ఆల్రెడీ 1 hour అవుతుంది కాబట్టి. అండ్ దీస్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ టేబుల్స్ కూడా ఎస్పెషల్లీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో ఎనీవే విల్ స్టాప్ హియర్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈస్ ఆల్మోస్ట్ ఓవర్. And if possible, some other session లో questions అవి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.